మన ఇంట్లో ఉన్న ఏసీకి టెంపరేచర్ అవసరమా? నమస్తే అండి, నేను మీ బోన్శ్రీను. ఏసీకి టెంపరేచర్ అవసరమా అని చాలామంది పెద్దలు అంటారండి. మనం రీసెంట్గా ఏసీ కొనుగోలు చేసామనుకోండి, ఏసీతో పాటు మనం టెంపరేచర్ కొనుక్కోవడం కూడా చాలా మంచిది. చాలామంది పెద్దలు ఏమంటారంటే, ఆల్రెడీ ఏసీకి 1 year వారంటీ ఉంది కదా, అలాగే కంప్రెసర్కి అయితే 10 సంవత్సరాల వారంటీ ఉంది, ఎందుకు సంవత్సరం తర్వాత మనం టెంపరేచర్ కొనుక్కుందామని చెప్పేసి చాలామంది ప్రముఖులు అంటారండి. అలాంటి మాటలు అసలు వినొద్దండి. నేను చెప్పినట్టు ఏసీతో పాటు టెంపరేచర్ కంపల్సరీ కొనుక్కోండి. ఎందువల్ల అంటే మన ఏరియాలోని వర్షం కురిసేటప్పుడు పిడుగులు పడతాయి కదండి. ఈ పిడుగులు పడేటప్పుడు ఆ ప్రభావం డైరెక్ట్ ఏసీ మదర్ బోర్డ్ని కొట్టేస్తాయండి. కొట్టేసిన తర్వాత మీరు అనొచ్చు, 1 year వారంటీ ఉంది కదా, మాకు నిప్పేటి అని చెప్పేసి. నేను కాదంటలేదు, వారంటీ ఉంది, 10 సంవత్సరాలు ఏమో కంప్రెసర్ కూడా ఉంది, నేను కాదని అసలు అంటలేదండి. అయితే ఆ ప్రాసెస్ జరగడానికి ఒక్కోసారి 10 రోజులు పడుతుంది, ఒక్కోసారి 20 రోజులు పడుతుంది, ఒకసారి 4 రోజులు పడుతుంది. కాబట్టి అన్ని రోజులు కూడా మనకి ఏసీ ఉండదు కదండి. కాబట్టి కొంచెం ఆలోచించుకొని బోలంత రేటు పెట్టి మనం ఏసీ కొనుగోలు చేస్తున్నాం కదా, దాంతోపాటు ఒక టెంపరేచర్ కొనేసుకుంటే పెద్ద నష్టం ఏముందండి. ఆల్రెడీ అండి ఈ టెంపరేచర్ నేను ఆఫ్లైన్లో అడిగాను, 4000 చిల్లర చెప్పారండి. దీన్ని అయితే నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను, ఆన్లైన్లో 3420 రూపాయలు. కాబట్టి ఈ ప్రోడక్ట్ మీకు కూడా కావాలనుకుంటే అండి, వీడియో పై భాగంలో నేను పిన్ చేసి పెడతానండి, అక్కడ క్లిక్ చేసి ప్రోడక్ట్ కొనుగోలు చేయొచ్చు అనమాట అండి. అయితే ఈ టెంపరేచర్ అన్బాక్స్, అలాగే ఈ గోడకి ఎలా ఫిట్ చేయాలి, ఏసీకి ఎలా కనెక్ట్ చేయాలని ఫుల్ వీడియో చేసి మన యూట్యూబ్ ఛానల్లో పెట్టానండి. మన వీడియో కింద భాగంలో ప్లే బటన్ చూడండి, ఆ ప్లే బటన్ క్లిక్ చేస్తే ఫుల్ వీడియో ఓపెన్ అవుతుందండి. అక్కడ చూస్తే మీ డౌట్లన్నీ క్లియర్ అవుతాయని అనుకుంటున్నాను నేను. కాబట్టి ఈ వీడియో ఇంతేనమాట అండి. వీడియో సరదా ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి, ఈ విషయం తెలుస్తుంది. అలా వీడియో లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్.